దేవుడు మీ ముందుకొచ్చి మీకు 3 వరాలు ఇస్తే మీరేం కోరుకుంటారు? ఒక వృద్ధ దంపతులకు అదే అవకాశం వచ్చింది, కానీ ప్లానింగ్ లేకపోవడంలో ఆ 3 వరాలని వాళ్ళు ఏం చేశారో ఈ కథలో తెలుసుకుందాం. ఇది మేబీ చాలా మంది జీవితాలకు ఈ కథ మ్యాచ్ అవ్వచ్చు. అవునా, నిజమా? ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. వాళ్ళకి పిల్లలు లేరు, చాలా పేదవాళ్ళు. రోజువారీ కూలీకి వెళ్ళి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ప్రతిరోజు ఏం చేస్తారంటే డిన్నర్ చేసే టైంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, పూర్వకాలంలో పేదవాళ్ళకి దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తాడు కదా, మనం ఇంత పేదవాళ్ళం, ఏ దేవుడు ఇప్పుడు ప్రత్యక్షం అవ్వలేదు ఎందుకనేసి వాళ్ళు అట్లా డైలీ అనుకుంటూ భోజనం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు వాళ్ళ ముందుకి దేవుడు ప్రత్యక్షమయ్యి మీరు ప్రతిరోజు నన్ను స్మరిస్తున్నారు కదా డిన్నర్ చేసేటప్పుడు, అందుకు నేను ప్రత్యక్షమై మీకు నేను 3 వరాలు ఇస్తున్నాను అనేసి ఒక చిన్న మాట చెప్పి అదృశ్యమైపోతారు. అయితే ఆ ఆనందంలో ఆ భార్య ఉంటుంది కదా, ఆ భార్య ఏముంటుందంటే, ఈరోజు ఇంత మంచి దినం మనకి, ఈరోజు కూడా ఈ పచ్చడి మెతుకులేనా, అట్లీస్ట్ ఒక 3 చేపలన్నా ఉంటే పులుసు చేసుకుని తినేవాళ్ళం కదా అని ఆ మాట కంప్లీట్ అయిందో లేదో వెంటనే వాళ్ళ పక్కన ప్లేట్లో 3 చేపలు వచ్చి పడిపోతాయి. అది చూసిన భర్తకి పట్టరాని కోపం వచ్చేస్తుంది అనమాట. అరే, 3 వరాలలో నువ్వు ఒక వరాన్ని వేస్ట్ చేసేసావు చేపలు అనేసి, ఇంకా నయం ఆ చేపలు నీ మెడలో హారంలో పడితే ఇంకా బాగుండేది అన్నాడో లేదో, మాట కంప్లీట్ అయిందో లేదో, ఆ 3 చేపలు ఆ హారంలా నెక్లెస్లా మారి ఆ భార్య మెడలో పడిపోతాయి. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, మొదటిది ఆనందంలో మొదటి వరం పోయింది, రెండోది కోపంలో 2వ వరం పోగొట్టింది, ఇప్పుడు మిగిలింది 3వ వరం. ఇప్పుడు ఆ వరాన్ని వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవాలి? అయితే ఒక్కసారి ఇక్కడ అందరూ వీడియోని పాస్ చేసి, మీరు కనుక ఆ సిచ్యువేషన్లో ఉంటే ఆ 3వ వరాన్ని మీరు ఏం కోరుకుంటారో ఒక్కసారి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చొని జాగ్రత్తగా ఆలోచించారు. ఒకవేళ ఆ వరాన్ని వాళ్ళు ప్రపంచంలో మమ్మల్ని ధనికులుగా మార్చండి అంటే ఓకే, మారిపోతారు, దేవుడు ఇచ్చిన వరం కాబట్టి. కానీ ఆ మెడలో ఉన్న ఆ చేపల ఆహారం అయితే పోదు, అది కూడా దేవుడు ఇచ్చిన వరమే కాబట్టి. పైగా ఇంకొక ఇక్కడ సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎలాగో ఓల్డ్ పిలోస్ కాబట్టి, ఓల్డ్ కపుల్స్ కాబట్టి ఎవరైనా వచ్చి వాళ్ళని చంపి వాళ్ళ డబ్బులు తీసుకోవచ్చు, లేదా ఎలాగో ముస్లింలు ఇంకొంతకాలం వాళ్ళ జీవితకాలం ఉంటుంది కాబట్టి అలాగే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ 3వ వరాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఇన్నాళ్ళు ఎలాగూ హ్యాపీగా సంతోషంగానే మనం జీవించాం కదా, అనవసరంగా ఇప్పుడు ధనవంతులైపోయి లేనిపోయిన రిస్క్లు టెన్షన్లు ఎందుకు లైఫ్, ఈ ఉన్న కొన్నాళ్ళైనా సరే ఇలాగే హ్యాపీగా కంటిన్యూ చేద్దామనేసి ఆ 3వ వరాన్ని వాళ్ళు ఏం కోరుకుంటారంటే, దేవుడా ఈ మెడలో నుంచి చేపల నెక్లెస్ని తీసేయండి. సో చూడండి ఇక్కడ ఏమైంది, దేవుడు రావాలి వరాలు ఇవ్వాలంటున్నాడు, దేవుడు వచ్చాడు వరాలు ఇచ్చాడు అని వాళ్ళు వృధా చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేశారంటే, దేవుడు రావాలి వరాలు ఇవ్వాలి, దేవుడు రావాలి వరాలు ఇవ్వాలి అనుకుంటున్నారే తప్ప ఆ వరాలు ఇస్తే మనం ఏం కోరుకోవాలనేది వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. సో దిస్ ఈస్ వాట్ లాక్ ఆఫ్ ప్లాన్. అంతేగా మనం కూడా జీవితంలో మంచి జాబ్ సాధించాలి, మంచి బిజినెస్ చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటాం. అది ఎప్పుడైతే అచీవ్ చేస్తామో వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక చాలామంది పడిపోతుంటారు. అండ్ ఎవరైతే ఇవి చేయలేకపోతారో వాళ్ళు ఏదేదో చెయ్యాలి సాధించాలంటుంది కానీ వాళ్ళు ప్లానింగ్లో డిఫెక్ట్స్ వల్ల అది చేయలేరు అనమాట. అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. ప్రణాళిక లేని ఆశయాలు లేదా లక్ష్యాలు చివరకు కోరికలుగా మాత్రమే మిగిలిపోతాయి. A goal without a plan will remains like a desire. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన కష్టం, మన కళలు మనకి విజయాన్ని తెస్తాయి, కానీ ప్లానింగ్ విజయాన్ని నిలబెడుతుంది. కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవరీవన్.